దేవుళ్ళపైన ఒట్టేసి దేవుళ్ళని మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది ఈరోజు. ఓకే, రవికుమార్ గారు, మోదీ గారు చేసిన కామెంట్ కానీ మహేశ్వర్ రెడ్డి గారు చేసిన కామెంట్ కానీ బీజేపీ ఒక మైండ్ గేమ్ ఆడుతుందా? ఎస్, అయితే ముందుగా ప్యానల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే, మీకు కూడా నమస్తే, ప్రేక్షకులకు కూడా నమస్తే. ఇప్పుడు మైండ్ గేమ్ ఆడడానికి భారతీయ జనతా పార్టీ దగ్గర అంత స్ట్రాటజీ, అంత టైము, అంత అంటే దానిపైన మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకు అంటే మేము ప్రభుత్వంలో ఉన్నాము, మోడీ గారు పని చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకున్నాం. 100 రోజులు పూర్తి చేసుకుని ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా మేము కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమే ఖర్చు చేసినాం. అంటే దేశంలో మౌలిక వస్తువులు కల్పించడానికి ఖర్చు చేసిన వ్యయము 3 లక్షల కోట్ల రూపాయలు. సంక్షేమం కోసం మేము ఖర్చు చేసినటువంటి డబ్బులు 2 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కేవలం 100 రోజుల్లో చెప్తున్నాయి. మేము ఇంత బిజీగా ఉండి వీళ్ళ కోసం ఒక మైండ్ గేమ్ అవన్నీ ఆడాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క సొంతంగా వాళ్ళు చేసే తప్పులు, వాళ్ళ సొంతంగా ఏమంటారు దాన్ని, వాళ్ళ కాళ్ళు వాళ్ళే విరగొట్టుకుంటారు. మేమేం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఖర్గే గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో చాలా నిజం ఉంది. ఆ నిజాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా పబ్లిక్ గా ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని మేము గత హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్ నుంచి, కర్ణాటక ఎలక్షన్ నుంచి, మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్ దాకా కూడా, అదే విధంగా నిన్నగాక మొన్న జరిగినటువంటి హర్యానా ఎలక్షన్ దాకా కూడా మేము చెప్పుకుంటూ వచ్చినాము. కాకపోతే ప్రజలు తెలంగాణ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేసినారు. కానీ హర్యానాలో ఆ విధంగా జరగలేదు. హర్యానాలో తెలంగాణలో కాకుండా తెలంగాణ ఓటర్లకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీని నమ్మకుండా బీజేపీ పార్టీని నమ్మి మళ్ళీ బీజేపీ పార్టీకి అధికారం కల్పించారు. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా ఒకసారి మీరు అంటే అవగాహన చేసుకోవాల్సిన విషయం దేశ ప్రజలందరికీ అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఎంతైనా ఉంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదు. ఒక ముఖ్యమైన విషయం నేను ఇంకోటి చెప్తానండి. తెలంగాణలో అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అంటే 9.5 సంవత్సరాలు ఏదైతే అధికారంలో ఉండిందో ఎప్పుడు కూడా తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఎప్పుడు కూడా పనిచేయలేదు. అది నీళ్ల విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, నియామకాల విషయంలో కూడా కావచ్చు, ఎప్పుడు కూడా మా యొక్క తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఎప్పుడు పనిచేయలేదు. కరాటే రాజు గారు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందని చెప్తున్నారు. కరాటే రాజు గారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 8 లక్షల ఉద్యోగాలు కల్పించింది గత 10 సంవత్సరాల్లో. ఎప్పుడు కూడా మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఎప్పుడు అది 2014లో అనలేదు, 2019లో అనలేదు, 2024లో కూడా అనలేదు. ఏదైనా అనింటే ఇప్పటి వరకు ప్రజలు మాకు వాత పెట్టేవారు, ప్రజలు మమ్మల్ని ఓడించేవారు. కానీ ప్రజలు మాకు మళ్ళీ పట్టం కట్టారు. దాని అర్థం ఏంటంటే మీరు చెప్తున్నటువంటి కళ్ళబొల్లి మాటలు, మీరు చేస్తున్నటువంటి ఈ అబద్ధాలన్నింటినీ కూడా ప్రజలు తిరస్కరించారన్న విషయం మీరు మళ్ళీ గుర్తించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మళ్ళీ ఆ విషయాలు మాట్లాడి మీరు అవాస్ పాలు కాకూడదని చెప్పేసి నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి నేను ముఖ్యంగా విన్నవించుకుంటున్నా. ఇంకొక విషయం, నిన్న కాక మొన్ననే 51,000 ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దేశవ్యాప్తంగా 51,000 ఉద్యోగాలు మా యొక్క ప్రభుత్వం కల్పించింది. అంటే సంక్షేమము, మౌలిక వస్తువులు, ఉద్యోగ కల్పన, వీటన్నిటిపైన కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. బీఆర్ఎస్ హయాంలో మేము బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పనులకు వ్యతిరేకంగా మేము పాదయాత్ర తీసుకొని, మా బండి సంజయ్ గారు పాదయాత్ర పట్టుకొని పోతుంటే మా పైన రాళ్ళు రుబ్బి మా యొక్క పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించి మా పాదయాత్ర కొనసాగేటట్టు చేసింది. మా పాదయాత్ర అదే విధంగా కొనసాగింది. ఆ పాదయాత్ర సక్సెస్ఫుల్ గా అయిపోయిన తర్వాత మళ్ళీ లేనిపోని అబాండాలు వేసి, పేపర్ లీకేజ్ చేసినాను, అది లీకేజ్ చేసినాను, పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మా బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసి అనేక కారణాలు చూపిస్తూ అనేక జిల్లాలు తిప్పించి రకరకాల ఇబ్బందులు పెట్టే పరిస్థితి తీసుకొని వచ్చినారు. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు విచక్షణతో వ్యవహరించి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుండా ఈసారి బుద్ధి చెప్పినారు. రవికుమార్ గారు, మహేశ్వర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల గురించి మనం ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ మోదీ గారి వ్యాఖ్యలు, దానికి కౌంటర్ గా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దాం. గౌరీ సతీష్ గారు, మనం